వెల్కమ్ టు ఎంకే కార్ వ్లాగ్స్. ఈరోజు అయితే థార్ రాక్స్ 5 డోర్ రివ్యూ చేయడానికి అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో థార్ రాక్స్ సంబంధించిన ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో థార్ రాక్స్ త్రీ డోర్కి 5 డోర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఒకటి 2 డోర్స్ అయితే మనకి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది, సన్ రూఫ్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా మనకి చాలా వరకు చేంజ్ అయింది. ఓకే, సో ఇది ఫ్రంట్ గ్రిల్లో చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కెమెరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మహీంద్రా లోగో అండ్ షేప్ క్లియరెన్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సో హార్డ్ ప్లాస్టిక్ తో మాత్రం మనకి ఇక్కడ బంపర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ముందు చూస్తే రాడార్స్ అండ్ లెవెల్ 2 రాడార్ సంబంధించిన సెన్సార్స్ కానీ ఫ్రంట్ వైపర్స్ కూడా మీద ఇవ్వడం జరిగింది. సో ఇంజిన్ మనకు వచ్చేసి ఇది 4x4 ఆటోమేటిక్ వర్షన్, ఇది టాప్ ఎండ్ వర్షన్ ఇది వచ్చేసి. ఓకే, సో దీంట్లో 2.5 లీటర్ ఇంజిన్ అండ్ 4 సిలిండర్ ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది. సో సైడ్ వ్యూ చూసినట్లయితే మనకు టైర్స్ వచ్చేసి 250/60 19 ఇంచ్ అలవెన్స్ డైమండ్ కట్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన మనకి క్లాడింగ్ ఇచ్చారు. క్లాడింగ్ పైన ఈవెన్ మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో సైడ్ ఇండికేటర్స్ తో పాటుగా మనకి యాంటీనా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఎలక్ట్రిక్ ఫోల్డెడ్ ఓఆర్ఎంస్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మనకి 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డోర్ హ్యాండిల్స్ వచ్చేసి సేమ్ బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో వెహికల్ పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా మనం లోపలికి వెళ్ళడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో అలాగే దీంతో పాటుగా మనకి 55 లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా 20 లీటర్ యాడ్ బ్లూ అయితే మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఈవెన్ ఏ వీల్ అయినా 19 ఇంచ్ అలవెన్స్, మనకి ఈవెన్ స్పేర్ వీల్తో సహా అన్ని కూడా 19 ఇంచ్ డైమండ్ కట్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం బ్యాక్ వ్యూకి వచ్చినట్టయితే రేర్ వ్యూలో ఆల్మోస్ట్ సేమ్ డైమండ్ కట్ అలవెన్స్ 19 ఇంచ్ అలవెన్స్ అయితే స్పేర్ వీల్ కూడా అలానే ఇచ్చారు. దాంతోపాటుగా మనకి ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరా అయితే మనకి మధ్యలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ మౌంటర్ ల్యాంప్ కానీ డీఫాగర్ లైన్స్ కానీ అలాగే టైల్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రెక్టాంగులర్ షేప్లో టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు బూట్ స్పేస్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 477 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, సో బూట్ స్పేస్ 477 లీటర్, ఇది మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనకి. సో దీంట్లో మనకి ఈవెన్ కిట్ కూడా లోపల ఇవ్వడం జరిగింది. ఈ కిట్ మనకి ఇస్తారు, మనం తీసుకున్నప్పుడు వెహికల్ తీసుకున్నప్పుడు అయితే కిట్ ఇస్తారు. సో ఈ కిట్తో పాటుగా మనకు ఎలాగూ బూట్ స్పేస్ అయితే యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఇది 60:40 రేషియోలో మనం బ్యాక్ సీట్స్ కూడా ముందుకు జరుపుకోవచ్చు దీంట్లో. సో మనకి స్పేస్ కావాలనుకుంటే, ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే మాత్రం మనం దీని ఫ్రంట్కి అనుకుంటే ఉంటుంది. సో ఇవి రిక్లైనర్ సీట్స్ మనకి బ్యాక్ వ్యూలో అంటే లెగ్ రూమ్కు డిస్టర్బెన్స్ లేకుండా చాలా వరకు చాలా బాగుంటుంది లోపల కూడా. సో ఇది 477 లీటర్ అంటే చాలా పెద్దది. ఇక్కడ మనకి ఎనాఫ్ అంటే మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు మన లగేజ్ పెట్టుకోవడానికి చాలా వరకు బాగుంటుంది. సో ఇది మనం క్లోజ్ చేసేటప్పుడు హైడ్రాలిక్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఉంటుంది. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ఈ డోర్ వేయాల్సి ఉంటుంది, లేదంటే మీకు గ్లాస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది రేర్ వ్యూ సంబంధించిన డీటెయిల్స్. సో మనకి 4x4 ఇక్కడ సింబల్ అయితే మనకి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ థార్ రాక్స్ సింబల్ మనకి ముందు ఇక్కడ ఇవ్వడం జరిగింది. థార్ రాక్స్ అని ఇక్కడ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎంస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ 360 డిగ్రీస్ కెమెరా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సరే, ఇంటీరియర్ లుక్స్ అయితే చూద్దాం. సో ఇది ఫుట్ స్టెప్ నుంచి మనమైతే డోర్ హ్యాండిల్కి పట్టుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఫ్రంట్ రోలోకి వెళ్ళినప్పుడు అయితే మనకి చాలా స్పేషియస్ ఉంటుంది. మనం ఇక్కడ ఈ సీట్ని 8 వేస్లో మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు, టై సపోర్ట్ సంబంధించి చేసుకోవచ్చు, హెడ్ రెస్ట్ సంబంధించి చేసుకోవచ్చు అండ్ మీకు హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 8 వేస్లో మనకి ఇది సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడైతే నాకు ఎనాఫ్ ఉంది. సో ఇది ఆల్రెడీ నా హైట్కి నా సేమ్ ఎనాఫ్ ఉంది. సో లోపల చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. సో ఇక్కడ మనకి 8 బటన్స్ ఇవ్వడం జరిగింది. లో బీమ్ హై బీమ్ సంబంధించింది కావచ్చు, ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసేది అండ్ ఆటోమేటిక్ సంబంధించింది అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ సంబంధించింది కావచ్చు, హీల్ హోల్డ్ అసిస్ట్ సంబంధించింది. సో ఇది పార్కింగ్ సెన్సార్స్ సంబంధించినవి. సో టోటల్ 8 బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇదేమో లో బీమ్ హై బీమ్ సంబంధించిన అడ్జస్ట్మెంట్. సో దీంట్లో టోటల్ ఏసీ 4 వెంట్స్ ఇవ్వడం జరిగింది. నాబ్ చూసారా, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 4 ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాంతోపాటుగా మనకి లెదర్ ఫినిషింగ్ అయితే మీద మనకి లెదర్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి స్టీరింగ్ మీద అయితే మనకి క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ కానీ
వాల్యూమ్ బటన్స్ కానీ అండ్ మన ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి కూడా బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వైపర్ సంబంధించిన ఇవ్వడం జరిగింది అండ్ రైట్ సైడ్లో లో బీమ్ హై బీమ్ సంబంధించిన లైట్ బటన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి డిస్ప్లే ఆన్ చేస్తే మనకి డిస్ప్లేలో ఏమున్నాయి అనేది ఈవెన్ డిస్ప్లేలో కూడా మనకి వస్తుంది. సో డిస్ప్లే కూడా ఆన్ అవుతుంది చూడండి. సో డిస్ప్లేలో మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే అంటే ఫ్యూయల్ ఇండికేషన్స్ కానీ, క్రూజ్ కంట్రోల్ సంబంధించి కానీ, వియర్ సీట్ బెల్ట్ అనే మనకి అలర్ట్ కానీ, సో రేంజ్ ఎంతవరకు ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సంబంధించిన ఇవి, పెట్రోల్ ఇండికేషన్స్, ఫ్యూయల్ ఇండికేషన్స్ కానీ, గేర్ షిఫ్టింగ్ కానీ, ఈ ఆటో గేర్ సంబంధించింది. సో కూలింగ్ కూడా సంబంధించినవి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈవెన్ 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. 10.25 ఆండ్రాయిడ్ ఆటోప్లే. సో అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అలెక్సా ఇంటిగ్రేషన్తో మనం మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అండ్ మనం ఈవెన్ సన్ రూఫ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మనం క్లోజ్ చేసుకోవచ్చు అలెక్సా ఇంటిగ్రేషన్స్. సో అలెక్సా అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో 4 AC వెంట్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. 4 AC వెంట్స్తో పాటుగా AC బటన్స్, ఇక్కడ కంట్రోల్ బటన్స్ అండ్ లెదర్ సీట్ సంబంధించిన కంట్రోల్ బటన్స్ కావచ్చు. అదేవిధంగా మనకి టోటల్ మ్యూజిక్ సంబంధించిన బటన్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. USB పోర్ట్తో పాటుగా C కేబుల్ సంబంధించిన పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎక్స్ట్రా ఫీచర్, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది ఆటో గేర్ సంబంధించింది. ఆటో గేర్తో పాటుగా మనకి లెఫ్ట్ సైడ్లో 4 వీల్ 2 వీల్ మన అడ్జస్ట్మెంట్ చేసుకునే గేర్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటో హోల్డ్ ఇది అండ్ కీ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సీట్స్ కూడా వెంటిలేటెడ్ లెదర్ సీట్స్. సో మన వెంటిలేటెడ్ సీట్స్ ఇవి, ఫ్రంట్ అండ్ ఈవెన్ బ్యాక్స్ కూడా వెంటిలేటెడ్ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఈవెన్ ఆర్మ్రెస్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సన్ షేడ్స్ కూడా ఇచ్చారు. సన్ షేడ్స్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈవెన్ ఇక్కడ LED లైట్ కూడా వెలుగుతుంది సన్ షేడ్స్ తోటి. సో సన్ షేడ్స్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇది ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్లో అయితే లాంగెస్ట్ సన్ రూఫ్ అని చెప్పచ్చు. చాలా పెద్ద సన్ రూఫ్ మీరు చాలా దగ్గర చూసే ఉంటారు. సో ఇది మీరు ఓపెన్ చేస్తే సో అది కూడా మొత్తం టోటల్ ఓపెన్ అవుతుంది, లాంగ్ వరకు ఓపెన్ అవుతుంది మనకి ఇందులో. సో లెఫ్ట్ సైడ్లో మనకి వచ్చేసి కో డ్రైవర్ సీట్లో సేమ్ సన్ షేడ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ LED లైట్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ లెదర్ ఫినిషింగ్ తోటి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ హోల్డ్ చేసుకోవడానికి అంటే కో డ్రైవర్కి హ్యాండ్ హోల్డ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదే AC వెంట్స్, ఆర్మ్ కార్డర్, అటు 2 స్పీకర్స్, ఇటు 2 స్పీకర్స్ ఇచ్చారు. సో లెదర్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా మనకి ఇచ్చారు. సో మహీంద్రా సంబంధించిన, థార్లాక్ సంబంధించిన సీరియల్ నెంబర్ సంబంధించిన లోగో కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో రేర్ సీట్ మనం ఒకసారి చూద్దాం. రేర్ సీట్ సేమ్ ఇక్కడ విండో కంట్రోల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రోమ్ హ్యాండిల్ గార్నిష్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ 2 స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో రేర్ హ్యాండిల్ కూడా మనం లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు ఎంత ఎనఫ్ స్పేస్ ఉందో. అంటే 3 డోర్కి 5 డోర్కి చాలా స్పేషియస్ ఉంది. విడ్త్ పరంగా, లెంత్ పరంగా, డైమెన్షన్స్ పరంగా చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. అది హెడ్ రెస్ట్ ఆల్మోస్ట్ 2 హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చిన్న హెడ్ రెస్ట్ లాగానే ఉంటుంది. ఇది ఇన్బిల్ట్, మనం ఇదైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సో దాంతోపాటు 2 కప్ హోల్డర్స్ ఉన్న ఆర్మ్ రెస్ట్ 2 పర్సన్స్ ఉన్నప్పుడు బిందాస్గా ఇది పెట్టుకొని ఇలా కూర్చోవచ్చు. సో మీకు లెగ్ రూమ్ చూసుకోవచ్చు, చాలా అది ఉంది. హెడ్ రూమ్ కూడా మీకు ఎత్తే ఉంది అండ్ టై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అంటే నాకైతే ఎనఫ్ ఉంది. అంటే ఈవెన్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు మంచి స్పేషియస్ దాంట్లో కూర్చునే అవకాశం ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి లగేజ్ బ్యాగ్ అంటే చిన్న పెట్టుకోవడానికి ఏమైనా బ్రౌచెస్ కానీ పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 2 AC వెంట్స్ ఇచ్చారు. AC వెంట్స్తో పాటుగా C కేబుల్ ఛార్జింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు. ఇప్పుడు ఇంతవరకు మనము ఇంటీరియర్ మాత్రం చూసాము. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూద్దాము.